ఫస్ట్ ఇలా తర్వాత అయితే వేసేసుకోవాలి. తర్వాత కాలిన తర్వాత మనం బీరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దాంట్లోకి వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసి అలాగా అన్నీ నీట్గా జిగిరి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటినంతా వాటర్లో నీట్గా వాష్ చేసేసి వేసేసుకోవడం. ఇది బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతలోపు ఇది మగ్గేలోపు మనం దీనికి కారం అనేది రెడీ చేసుకోవాలి. అన్ని దాంట్లలోకి వట్టి కారం అయితే వేయను నేను, కొన్ని వాటికి పచ్చికారం కూడా వేస్తానన్నమాట. క్యాబేజీకి కానీ బీరకాయకి కానీ అలాంటి వాటి దానికి ఆ టేస్ట్కి తగ్గట్టు యూస్ చేస్తాను కారం అనేది. అన్ని దాంట్లకి వట్టి కారం వేస్తే టేస్ట్ అనేది బాగుండదు. ఏ దానికి ఏ టేస్ట్ చేయాలో అదే వేస్తాను అన్నమాట నేను. దీనికైతే నేను ఎప్పుడు పచ్చికారమే వేస్తానన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, తెల్లవాయి మిక్సీ కడిచేసి వేస్తానన్నమాట. ఇలా ఆనియన్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అలా వేసేయాలన్నమాట. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, చిటికెడు పసుపు అంతే. ఒక 2 మినిట్స్ బాగా మగ్గని వల్ల కలిపెట్టుకొని బాగా కలిపేసుకొని బాగా మగ్గేంత వరకు ఉంచాల. నెక్స్ట్ మనం అంతలోపు మిక్సీలో పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, కొబ్బరి మిక్సీకి పట్టించేసుకోవాలి. ఓకేనా? బాయ్ బాయ్.